Hey guys, welcome back to my channel Vardhini's Authentic Kitchen. ఈ ఐటమ్ చూయించగానే మీకు రెసిపీ ఏంటో అర్థమైపోయి ఉంటుంది. అదేనండి కర్ణాటక స్టైల్ చికెన్ దొన్నె బిర్యానీ అనమాట. సో చాలా ఈజీగా చేసుకోవచ్చు. మీరే అంటారు ఖచ్చితంగా ఇంత సింపుల్ అని. సో వీడియోలోకి వెళ్ళే ముందు అయితే మీరు ఈ వీడియో అనేది లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీరు చేసే ప్రతి సబ్స్క్రిప్షన్ నాకు వీడియోస్ చేయడానికి చాలా మోటివేటింగ్గా ఉంటుంది అనమాట. సో ఈ దొన్నె బిర్యానీ తినడానికి మనం ఎక్కడో కర్ణాటకకి వెళ్ళాల్సిన అవసరం లేదండి. ఆ బిర్యానీని మనం ఇంటికి పట్టుకొచ్చేసాం అనమాట. సో ఎంత సింపుల్గా చేసుకోవచ్చో నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను. వీడియోలోకి వెళ్ళిపోదామా? ఇప్పుడు బిర్యానీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాము. 1/2 kg చికెన్, మసాలా దినుసులన్నీ డబల్ క్వాంటిటీలో తీసుకోవాలి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ మిరియాలు కూడా వేసుకోండి. అండ్ మెంతి కూర, కారం తగ్గట్టు పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, ఈ 3 క్వాంటిటీస్ నేను తర్వాత చెప్తాను. పెరుగు, సాల్ట్, 2 మీడియం సైజ్ ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ధనియాల పొడి. ఇంతేనండి. ఈ సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఎలా చేసుకోవాలో చూసేద్దామా? ఫస్ట్ అయితే రైస్ని సోక్ చేసుకోవాలి. సో యాక్చువల్గా దొన్నె బిర్యానీ అనేది చిట్టి ముత్యాల రైస్తో చేస్తారనమాట. సో నేనైతే నార్మల్ రైస్తోనే చేస్తున్నాను. సో వాష్ చేసుకొని 1 అవర్ నానబెట్టేసుకోవాలి. నెక్స్ట్ చికెన్ని మ్యారినేషన్ చేసుకోవాలి. అందుకోసం వాష్ చేసుకున్న చికెన్లోకి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ అనేది ఓన్లీ చికెన్కి తగ్గట్టు మాత్రమే వేసుకోవాలి. మళ్ళీ రైస్లోకి సపరేట్ వేసుకుంటాం అనమాట. కొంచెం పసుపు అండ్ టీ గ్లాస్లో సగం గ్లాస్ పెరుగు వేసేసుకొని ముక్కకు బాగా పట్టేలాగా కలిపేసుకొని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు పాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని హీట్ చేసుకున్నాక మసాలా దినుసులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. 1 ఇంచు చెక్క, 3 యాలకులు, 3 లవంగాలు, మిరియాలు వేసేసుకొని ఫ్రై చేసుకున్నాక అందులోకి ఆనియన్స్ వేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. సో నాకైతే దొన్నె బిర్యానీతో ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉందనమాట. అదైతే మీతో షేర్ చేసుకుంటాను. ఏంటంటే మాకు బెంగళూరు అనేది చాలా దగ్గర అనమాట. జస్ట్ 3 అవర్స్ జర్నీ అంతే. సో మేమైతే హాస్పిటల్స్కి ఎక్కువ బెంగళూరే వెళ్తుంటాము. వెళ్ళిన ప్రతిసారి ట్రై చేద్దాం అనుకుంటాం కానీ కుదరట్లేదు. సో ఒక రోజు అయితే టైం కుదిరి వెళ్ళామన్నమాట. ఓన్లీ దొన్నె బిర్యానీ దొరికే హోటల్కి వెళ్ళాము. అక్కడైతే ఒక చికెన్ దొన్నె బిర్యానీ కాస్ట్ 250, మటన్ దొన్నె బిర్యానీ కాస్ట్ 350 అనమాట. సో 2 ఆర్డర్ చేసామన్నమాట. మంచిగా ఇంకొక బెంగళూరు అంటే దొన్నె బిర్యానీ ఫేమస్ కాబట్టి మంచి ఎక్స్పెక్టేషన్స్తో వెళ్తాం కదా. అసలు తినగానే ఎంత చండాలంగా ఉందంటే అసలు మనం పెట్టిన కాస్ట్కి ఒక్క 1 రూపీ కూడా అసలు వర్తే కాదనమాట. అంత చండాలంగమైన ఎక్స్పీరియన్స్ అయితే నేను చేశాను. నాకు ముందే కర్ణాటక ఫుడ్ అనేది నచ్చదనమాట. బట్ దాంతో ఇంకా ఉన్న మంచి ఫీలింగ్ కూడా వెళ్ళిపోయింది. సో నేనైతే ఎప్పుడు బెంగళూరు వెళ్ళినా ఫుడ్ అనేది ప్రిఫర్ చేయను. సో అట్లా ఇప్పుడైతే వంటలోకి వచ్చేద్దాము. ఆనియన్స్ అనేవి ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకొని అవి కూడా కాసేపు ఫ్రై చేసేసుకోవాలి. పచ్చిమిర్చి ఫ్రై చేసుకున్న తర్వాత కొత్తిమీర, పుదీనా, మెంతికూర వేసేసి ఆయిల్లో కలిసేలాగా బాగా కలుపుకొని ఇవి కూడా ఫ్రై చేసేసుకోవాలి. సో ఇవి క్వాంటిటీస్ చెప్తాను అన్నాను కదా. 1/2 kgకి మెంతికూర అనేది మన హ్యాండ్ ఫుల్ మాత్రమే తీసుకోవాలి, ఆకులు మాత్రమే. నెక్స్ట్ కొత్తిమీర కూడా సేమ్, మెంతికూర ఎంత తీసుకుంటామో కొత్తిమీర కూడా సేమ్ క్వాంటిటీలో తీసుకోవాలి. అండ్ పుదీనా మాత్రం వాటిలో సగం తీసుకోవాలి. సో ఈ క్వాంటిటీస్ అన్నీ అర్థమయ్యాయని అనుకుంటున్నాను. లేదంటే బ్యాక్ వెళ్ళి ఇంకొకసారి చూడండి. అది డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడైనా చూసుకోవచ్చు. అది మీరు నాకు కమెంట్ చేయండి, అక్కడైనా కూడా నేను రిప్లై ఇస్తాను. వేసిన ఐటమ్స్ అన్నీ ఆయిల్లో బాగా ఫ్రై చేసుకున్న తర్వాత చల్లారేంత వరకు కూడా పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ బిర్యానీ చేసుకోవడానికి గిన్నె పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసేసుకొని మిగతా మసాలా దినుసులు అంటే చెక్క, లవంగాలు, యాలకులు, బిర్యానీ ఆకు వేసేసుకొని ఇవి కూడా ఫ్రై చేసుకోవాలి. సో నాకు జరిగినట్టు మీకు ఎవరికైనా ఇలాంటి బ్యాడ్ ఎక్స్పీరియన్స్ జరిగింటే నాకైతే కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. సో నేనైతే అందరితో కూడా మీ ఎక్స్పీరియన్స్ని నేను షేర్ చేస్తాను. సో కొంచెం మసాలా దినుసులు ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు ఇంతకుముందు చల్లార్చడానికి పెట్టిన ఐటమ్స్ అన్నిటిని మిక్సీ జార్లోకి షిఫ్ట్ చేసుకొని ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి. ఆనియన్స్ అనేది ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక పెద్ద స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేసేసుకోవాలి. సో నేనైతే ఇలా ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఫేస్ చేశాను. సో మీ లైఫ్లో కూడా ఖచ్చితంగా ఇలాంటి బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయితే ఖచ్చితంగా ఫేస్ చేసి ఉంటారు. ఈవెన్ చదువుకోవడానికి వేరే డిస్ట్రిక్ట్స్కి వెళ్ళినప్పుడు ఆర్ జాబ్స్ కోసం వేరే స్టేట్స్కి వెళ్ళినప్పుడు ఎక్స్పీరియన్స్ చేశారు కదా మీరు. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఇందులోకి మ్యారినేటెడ్ చికెన్ వేసేసుకొని ముక్కకి ఆయిల్ బాగా పట్టేలాగా కలిపేసుకొని మీడియం ఫ్లేమ్లో లిడ్ క్లోజ్ చేసుకుని మధ్య మధ్యలో కలుపుతూ కుక్ చేసుకోవాలన్నమాట. సో మ్యారినేట్ చేసుకున్నాం కాబట్టి చికెన్లో నుంచి వచ్చే వాటర్తోనే చికెన్ అనేది ఆల్మోస్ట్ కుక్ అయిపోతుంది.
చికెన్లో నుంచి వచ్చిన వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత ఒకసారి కలిపేసుకొని మనం ఇంతకుముందు ఫైన్గా మిక్సీ పట్టిన పేస్ట్ అంతా వేసేసుకొని మసాలా అంతా ముక్కకు పట్టేలాగా కలిపేసుకొని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కూడా లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. మనం వేసిన మసాలా పేస్ట్లో చికెన్ అనేది బాగా కుక్ అయ్యి ఇలా ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని కలిపేసుకొని ఇంకొక 5 మినిట్స్ లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. సో అడగంటకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలన్నమాట. సో ఇలా లో ఫ్లేమ్లో కుక్ చేయడం వల్ల మనం వేసిన మసాలా అంతా బాగా పట్టి ముక్క అనేది చాలా ఫ్లేవర్గా ఉంటుంది. ధనియాల పొడి వేసుకొని కుక్ చేసుకున్నాక ఇలా ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు 1 అవర్ ముందు నానబెట్టుకున్న రైస్ అంతటిని వేసేసుకొని ఇందులోకి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇంతకుముందు చికెన్కి తగ్గట్టు మాత్రమే వేసుకున్నాము, ఇప్పుడు రైస్కి తగ్గట్టు వేసుకుంటే 2 బ్యాలెన్స్ అవుతాయి అన్నమాట. సో వాటర్ వదిలేసి రైస్ని మాత్రమే వేసుకొని ఒక 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. సో ఇలా కుక్ చేసుకోవడం వల్ల ఏంటంటే రైస్ అనేది కూడా మంచి ఫ్లేవర్గా ఉంటుంది అన్నమాట. సో అందుకు అడగంటకుండా కలుపుతూ కుక్ చేసుకోవాలి. రైస్ వేసుకొని 2 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత ఇందులోకి హాట్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. నేనైతే 1 గ్లాస్ ఆఫ్ రైస్కి 2 గ్లాసెస్ ఆఫ్ హాట్ వాటర్ అనేది తీసుకుంటున్నాను అనమాట. సో మీరు పొడిగా తినాలనుకుంటున్నారో లేకపోతే ముద్దగా తినాలనుకుంటున్నారో దాన్ని బట్టి వాటర్ క్వాంటిటీ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. సో యాక్చువల్గా దొన్నె బిర్యానీ అనేది చాలా పొడిగా ఉండదు అనమాట, కొంచెం ముద్దగానే ఉంటుంది. మీకు పొడిగా తినాలంటే వాటర్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. మనము నార్మల్ వాటర్తో కంటే హాట్ వాటర్తో పలావ్స్ కానీ బిర్యానీస్ కానీ చేసుకోవడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది అనమాట. సో అయితే ఒకసారి అయితే ట్రై చేసేయండి. అండ్ ఈ టైంలోనే సాల్ట్ కానీ మీకు ఏదైనా కారం కానీ తక్కువ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో మీరు కొంచెం కారం పొడి వేసుకుంటే సరిపోతుంది అనమాట. నెక్స్ట్ వాటర్ వేసుకొని ఇలా కుక్ అవ్వడం స్టార్ట్ అయినప్పుడు మనము 1/2 చెక్క నిమ్మరసం కూడా వేసేసుకొని కలిపేసుకోవాలి. వాటర్ వేసుకున్నాక మనము మొత్తం మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలన్నమాట. లిడ్ క్లోజ్ చేసుకొని మధ్య మధ్యలో కలుపుతూ అడగంటకుండా కుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ కన్సిస్టెన్సీ సో మీకు చూస్తున్నా కదా, ఇలా వచ్చేంత వరకు కూడా మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత మనము ఇంకొక 5 మినిట్స్లో దింపేస్తాము అనే స్టేజ్కి వచ్చినప్పుడు లిడ్ క్లోజ్ చేసుకొని ఏదైనా బరువు పెట్టేసుకొని దమ్ పెట్టేసుకోవాలి. సో ఇలా బరువు పెట్టుకున్న తర్వాత లో ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. 5 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్న తర్వాత చూపిస్తున్నాను. నాకైతే 5 మినిట్స్కి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఇంకా మీకైతే మీరు తీసుకున్న రైస్ అండ్ వాటర్ క్వాంటిటీని బట్టి కుక్ అవుతుంది కాబట్టి సో మీకు ఓకే సరిపోతుంది అంటేనే దించుకోండి, లేదంటే ఇంకొకసారి కలిపేసుకొని ఎక్స్ట్రా 2 మినిట్స్ దమ్ పెట్టుకుంటే మనకు వేడి దొన్నె బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది అనమాట. సో నా తమ్ముడిలాగా పొగలు కక్కేలాగా తినాలని ఉంటే ఈ టైంలోనే సర్వ్ చేసుకోవచ్చు. లేదు నాలాగా కొంచెం చల్లబడిన తర్వాత తినాలంటే ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకొని సర్వ్ చేసుకుంటే మనకు టేస్టీ దొన్నె బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది. ఇంతేనండి, మన సింపుల్ అండ్ టేస్టీ చికెన్ దొన్నె బిర్యానీ అనేది రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత సింపుల్గా చేసేసుకున్నాము. ఇప్పుడు అనిపిస్తుంది కదా ఎంత ఈజీ రెసిపీనో అని. సో అర్జెంటుగా చేసేసి మీ ఇంట్లో వాళ్ళందరికీ పెట్టేసేయండి, అందరికీ కన్ఫామ్గా నచ్చుతుంది. ఎక్కడో తిని హెల్త్ పాడు చేసుకోవడం కన్నా ఇంట్లో ఇలా చేశాను అందరికీ పెట్టడం వల్ల అందరూ బాగుంటారు, అందులో కూడా మనం బాగుంటాము. సో అయితే ఒకసారి ట్రై చేసి నా కమెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఏమైనా రెసిపీస్ కావాలంటే కమెంట్ సెక్షన్లో అడగండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.